ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంగమా, దేవుడు నన్ను మర్చిపోయాడు. దేవుడు నేను ఎంత ప్రార్థన చేసుకుంటే నా ప్రార్థన వింటలేడు, నాకు ఏది జరగట్లేదు, దేవుని కార్యాలు నా పట్ల జరగట్లేదు అని బాధపడుతున్నావా? ఇదిగో దేవుడు యెషయా గ్రంథం 59వ అధ్యాయంతో నీతో మాట్లాడుతున్నాడు. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కొరచు కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. చూసావా, మన దోషములు మన పాపములు ఆయనకి అడ్డుగా ఉన్నాయంట, మనకు అడ్డుగా ఉన్నాయంట. ప్రియ దేవుని పిల్లలారా, మన దేవుని బిడ్డలమై ఉండి కొన్ని మానుకోవాలా. మన పనులు, మన క్రియలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలన్నీ మార్చుకోవాలా. దేవుడికి అనుకూలంగా మార్చుకుంటేనే మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. ఆమెన్, ఆమెన్.